చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. మనం ఈ లోకపరంగా మరి ఏదన్నా మనకి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనుషుల వైపుకు చూస్తూ ఉంటాం, మనుషులు సహాయం కోరుతూ ఉంటాం. కానీ మనము దేవుని సహాయం కోరేవారుగా ఉండం. దేవుడు మనకి ఆశ్రయముగాను, దుర్గముగాను, ఆయన మనకి ఎత్తైన కోటగాను ఆయన మనకుంటాడు. ఆయన మనల్ని కదలించబడకుండా మనల్ని నిలబెట్టే దేవుడు. మన దేవుడు భూమి ఆకాశములను 6 రోజుల్లో తెరపరిచిన దేవుడండి. నీవు కలిగి ఉన్న దేవుడు, నువ్వు కలిగిన దేవుడు నోటి మాటతో సమస్తమును నిర్మించిన దేవుడు. ఆయన అవునుగాక అంటే చాలండి, ఆ మాట ప్రకారంగా ఆయన సమస్తమును కలగజేశాడు. 6 రోజుల్లో 6 మాటలు మాట్లాడి సృష్టినంతను నిర్మించాడు. 7వ రోజున విశ్రాంతిని తీసుకున్నాడు. అలాంటి నామమును కలిగి ఉన్న నీవు, అలాంటి నామమును ధరించుకున్న నీవు మరి నీ విశ్వాసంలో బలపరచబడటం మానేసి అవిశ్వాసంతో నువ్వు ఉంటున్నావేమో, అల్ప విశ్వాసంతో నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో. నీ దేవుడు సమస్తమును చేయగలిగిన దేవుడు. నీ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయనకి ప్రతిదీ సాధ్యమే. నీకున్న ప్రతి పరిస్థితిని ఆయన ఎరిగి ఉన్న దేవుడు. నువ్వు ఏ రీతిగా ఏ శ్రమల గుండగెలుగుతున్నావో, ఏ కష్టముల గుండగెలుగుతున్నావో, ఏ బాధ గుండగెలుగుతున్నావో ఆయన చూచిన దేవుడు. నీ విశ్వాసమును బలపరచడానికే ఆయన నీ కుడిపార్శ్వమున నిలబడి ఉంటాడు. ఆయన నీ ముందరే నిలబడి ఉంటాడు. ఆయన నిన్ను దాటిపోయే దేవుడు కాదు. నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు ఒకవేళ కృంగిపోతూ ఉన్నావో, బాధపడుతూ ఉన్నావో, మరి నువ్వు దుఃఖముతో ఉన్నావో, సహోదరి సహోదరుడా, మరి దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నీ చెయ్యి పట్టుకుని నిన్నున్నతమైన స్థితిలోనికి నడిపించే దేవుడు. దేవాతి దేవుడు ఇక్కడ చలవిస్తూ ఉన్నాడు. కీర్తనలు 62వ వచనములో అంటున్నాడు కదా, మరి ఇక్కడ నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగుచున్నది, ఆయన నా ఆశ్రయ దుర్గమును, నా రక్షణ కీర్తనీయుడైనాడు, నా కోట ఆయనే, నేనంతగా కదిలించబడను అంటున్నాడండి. మన పరిస్థితులను చూసి మనము తల్లడెళ్ళిపోతూ ఉంటాం. ఈ లోకంలో మనిషికి నెమ్మది లేదండి, సమాధానము లేదు. మనిషి పరుగులెడుతూ ఉన్నాడు. ఎక్కడికి పరుగులెడుతూ ఉన్నాడు అని అంటే, మరి ఏమి సంపాదించుకుందామా, ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, మనిషి మరి సంపాదించుకుంటా ఎంతకైనా తెగిస్తూ ఉన్నాడు. ఎంత పాపమునకైనా మరి కఠిన హృదయములు అయిపోయి మరి భయంకరమైన దుష్టత్వంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. క్రీస్తు రక్తములో కడగబడిన నీవు, ఆయన శక్తి తెలుసు, ఆయన సామర్థ్యత తెలుసు, ఆయన గొప్పతనము తెలుసు, ఆయన ఎంత గొప్పవాడో తెలుసు. కానీ నువ్వు అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతూ ఉన్నావంటే నువ్వు దేవుని చూడట్లేదు, కానీ నీ సమస్యలను చూస్తూ ఉన్నావేమో. నీ సమస్యలను చూసినంత చేపు కూడా నువ్వు భయపడిపోతూ ఉంటావు, నీకు అపిరమ్మకు వచ్చేస్తుంది. పేతురు యేసు ప్రభు వారు మరి నీటి మీద నేను నడవనా అన్నప్పుడు మరి యేసు ప్రభుని చూసినంత చేపు కూడా ధైర్యముతో నడిచి ఉన్నాడు. ఎప్పుడైతే మరి నీటిని చూసి అలలను చూశాడో భయపడిపోయి దిగబడిపోతూ వస్తూ ఉన్నాడు. అలాగే నీ శ్రమలను చూడవద్దు, నీ కష్టాలను చూడవద్దు. ప్రతి మనిషికి ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టము ఉంటుంది. ఆ కష్టములోనే అనేకమైన గుణపాఠములు మా దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. దావీదు అంటాడు, శ్రమ రావటం నాకు మేలయ్యింది అంటాడు. ఒకవేళ శ్రమ వచ్చిందా, దేవుడు నిన్నెంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ శ్రమ వెనకాల నీకు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించి గొప్ప మేళ్లు చేసి నిన్ను సాక్షిగా నిలబెట్టుకుంటానికి ఆయన నీకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. నువ్వు కదిలించబడనక్కర్లేదు, కంగారపడనక్కర్లేదు, నువ్వు ఔదార్యపడనక్కర్లేదు. వాక్యమే నిన్ను తెప్పరెల్లింపచేసేది. వాక్యమేనండి మనల్ని తెప్పరెల్లింపచేసేది. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో దేవాతి దేవుడు అంటున్నాడు, అతడికి సహాయం చేయటానికే నా కుడి చేయిని పట్టుకుని ఉన్నాను అంటున్నాడండి. ఎప్పుడు కూడా ఆయన భక్తులను ఆయన విడనాడు వాడు కాడు. ఆయనే మనకు ఆశ్రయము, ఆయనే మన కోట, ఆయనే మన కొండ, ఆయనే మన బలమైన దేవుడు అండి. మన బలమైన దేవుడు. నీకున్న పరిస్థితులను బట్టి అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతున్నావా? నువ్వు మోకాళ్ళేసి, ప్రభువా నా విశ్వాసాన్ని బలపరచు, నా విశ్వాసాన్ని పెంపొందించు ప్రభువా,
నేను ఎక్కడెక్కడ అవిశ్వాసములకు వెళ్ళకుండానట్లుగా, అయ్యా ఈ శ్రమల నుండి నేను దాటిపోనట్లుగా నా చెయ్య పట్టుకుని నన్ను నడిపించు ప్రవ్వా. ఈ పరిస్థితుల గుండగా నేనైతే నడవలేను కానీ నా చెయ్య పట్టుకుని నన్ను నడిపించు ప్రవ్వా అని నువ్వు దేవుని చెయ్యి పట్టుకున్నట్లయితే దేవుడు తప్పకుండా నీ పక్షంగా కార్యం చేసేవాడన్నాడు. గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, యెహోవానగు నేను నీకు జాలి పడుచున్నానని యెషయా గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ పరిస్థితులు బట్టి కొట్టబడుతూ ఉన్నావో, నెట్టబడుతూ ఉన్నావో, కునుగుపోతూ ఉన్నావో, సహాయము కొరకు ఎదుగుచున్నావో, దేవాతి దేవుడు నీకు సహాయము చేయటానికి నీ కుడి చేయిని పట్టుకుని ఉన్నాడు. దేవాతి దేవుడి కొద్ది మాటలు తన ఎన్నికల్లో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.